జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడుతూ అయితే నేను అస్సలు అనుకోలే, కానీ ఈరోజు తప్పక మాట్లాడుతున్నా. సో అందరికీ హాయ్, నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి. ఆదోని పక్కన నెట్టేకల్ మాది వచ్చేసి ఒక గ్రామం, చిన్న గ్రామం. మన ఆదోని ఎమ్మెల్యే గారి నుంచి ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు. హలో ఫ్రెండ్స్, నేను విజయలక్ష్మిని. మన ఆదోని పక్కన నెట్టేకల్ గ్రామం మాది వచ్చేసి వాటర్ తెప్పించండి 2 లేదా మీరే తవ్వుకోండమ్మని మాకు ఒక పర్మిషన్ అయినా ఇస్తే మేము ఊర్లో అట్లా కాదమ్మా. నెల చాలా భయంకరం కదమ్మా. దీన్ని కూడా చేయాలి. 5 విందలు పట్టే కాడ 2 విందలు పట్టే లోపు నెల దాకా ఆగాలి సార్. ఆ 2 విందలు పెట్టుకొని మేము కరెక్ట్ కాదు కదమ్మా. అది మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కాలు మీద కాలు వేసుకొని పక్కన వాళ్ళతో మాట్లాడే సిచ్యువేషన్లు కూడా ఎదుర్కొన్నాం సార్. వాటర్ సమస్య, మాకు వాటర్ వస్తే చాలు, పెద్దగా ఏమి ఆశించట్లేదు. ఏంటంటే అసలు వేరే విషయాలు నాకు అనవసరం సార్. నా విషయం చెప్పుకుంటా. మా హస్బెండ్ చనిపోయి 8 సంవత్సరాలు అయింది. మా తోటి కోడలి మా బావగారు, మా తోటి కోడలు మా బావగారు ఆటో నడుపుతారండి. ఆయన ఆటోకి వెళ్ళారు, ఆటో నడుపుతారు. బట్ మాకు వాటర్ సమస్య ఏంటంటే డైలీ మా బావగారు పొలానికి మందు కొట్టడానికి వెళ్ళి తినకుండా వెళ్ళాడు. స్మెల్కి అలా అయిపోయింది. మా బావగారు రోజు ఒక క్యాన్ తెస్తేనే మాకు వాటర్. మాకు ఒక బాబు ఉన్నాడు, నందు. ఎక్కడమ్మా బాబు? నందు ఒక బాబు. మా బాబు 7 నెలలు మా ఆయన చనిపోయినప్పుడు. అప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న. ఆ తర్వాత కొంచెం ప్రాబ్లం వల్ల హైదరాబాద్ వెళ్ళి కొంచెం బాగా కష్టపడిన తర్వాత మా అత్తమ్మ అయినాయి ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతుందని సార్ లోపలికి వర్షం వస్తుంది కదా, ఇలా ఉండడం వల్ల అలా ఉండడం వల్ల మా అత్తమ్మ కోసం 2 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చిందని సార్. ఎలా బతుకుతున్నావు ఇప్పుడు? నేనా ప్రస్తుతం పొలం పనులకి వెళ్తా, ఉంటే సిమెంట్ పనికి వెళ్తా, లేదా వీడియోలు తీసుకుంటా. పెన్షన్ వస్తుందమ్మా? వస్తుంది. హైదరాబాద్లో ఏం పని చేసేదానికి? నేను వాటర్ గ్లాస్ ప్యాకింగ్ చేసినాను, సబ్బుల ఫ్యాక్టరీలో వర్క్ చేసినాను, హోమ్ ల్యాండ్ వర్క్ చేసినాను. ఈ అబ్బాయి ఒకడే? ఒకడే. సరే, నీళ్లకు సంబంధించిన ఇష్యూ ఉందని నువ్వు వీడియో పెట్టినావు. అవును సార్. ఇప్పుడు నీళ్ళకి సమస్య ఎంతవరకు ఒకసారి వస్తుంది నీళ్ళు ఇక్కడికి? తాగే నీళ్ళు అయితే ఒక నెల 2 నెలలు ఎప్పుడో సార్ చెప్పలేము. మా అదృష్టం బాగుంటే 15 రోజులు లేదా ఒక నెల అంతే. ఉప్పు నీళ్ళు అయితే మాకు ఇప్పుడు ఈ మధ్యలో ఎలక్షన్లు స్టార్ట్ అవుతున్నాయి అనగా వాటర్ మంచిగా వస్తున్నాయి. ఇదివరకైనా సరే బాగానే వచ్చాయి, 3 రోజులు 4 రోజులకి వచ్చాయి ఉప్పు నీళ్ళ వరకు. వాడుకోవడానికి మంచిగా వస్తున్నాయి సార్. ఎక్కువ అవుతున్నాయి మాకు ఇంకా వాటర్. బట్ తాగే నీళ్ళు మాత్రం లేదు సార్. లోపలికి రాండి సార్. అది సార్ సమస్య, వాటర్ సమస్య. ఈ వాటర్ కూడా ఏంటంటే నేను బయటకు తీసుకురావడానికి కారణం ఏంటంటే మా బావగారు రోజు ఒక క్యాన్ తెస్తేనే మాకు వాటర్. మా బావగారు ఒకవేళ పొలానికి వెళ్తే ఆ రోజు మాకు నీళ్ళు ఉండవు. అది నా సమస్య. ఇప్పుడు మా హస్బెండ్ ఉండే తెచ్చి పెడతారు, నేను మాట్లాడే అవసరం లేదు. ఇప్పుడు అందరూ మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెచ్చి పెడతారు. లోపలికి రండి సార్. నాకే ఎలాగా ఉంది ప్లీజ్. పర్వాలేదు సార్, రండి లోపలికి. లేదండి కుర్చీలు ఇంకా రెండు ఉంటాయి కుర్చీలు. మా బావగారు తెస్తేనే మాకు నీళ్లు. మా బావగారు ఒకవేళ పొలానికి వెళ్ళారనుకో ఒక్కరోజు, ఆ రోజు మాకు నీళ్ళు ఉండవు. నా సమస్య అంతా అది. నా ఇంట్లో సమస్య ఇలా ఉంటే మా అత్తమ్మది ఏంటంటే ఫిల్టర్ నీళ్ళు వస్తాయి సార్, ఇంటి ముందుకే వస్తాయి. ఆ నీళ్ళు తీసుకుంటే నాకు కాలు నొప్పులు చేయమ్మా, వద్దు నీళ్ళు వద్దు అంటది. మేము ఫిల్టర్ నీళ్ళు తాగలేం, అలా అని ఆదోనికి వెళ్ళి మేమే తెచ్చుకోలేము. ఇద్దరమే లేడీస్, బాబు. మాది ఫ్యామిలీ ఇది. మా ఆయన చనిపోయినాక మా అత్తమ్మనే అమ్మ నాన్న నాకు అన్నీ. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకన్నా ఎక్కువ ఆమెనే చూసుకుంటుంది. కాబట్టి నా సమస్య అంతా వాటర్ సమస్య సార్, అంతకుమించి ఏం లేదు. నేను ఏది ఆశించట్లేదు, మాకు నీళ్ళు తెప్పిస్తే చాలు సార్. పెద్దగా ఏమైనా కోరుకుంటే ఏందమ్మా ఆశకి తగ్గట్టు కోరికలు ఉండాలంటారు. మా ఊరు సమస్య సార్ ఇది. మాకు నీళ్ళు వస్తే చాలు. నువ్వు అడగడంలో ఏమాత్రం తప్పు లేదు. నువ్వు చెప్తున్నది కూడా చాలా మంది నా దగ్గరికి వస్తారమ్మా, నాకు ఆ పని చేసి పెట్టి ఈ పని చేసి పెట్టాను. కానీ నువ్వు అడుగుతుంది మాత్రం నీ వ్యక్తిగతం కాదు సార్, ఊరి కోసమో లేకపోతే వీధి కోసమో. నాలాగే చాలా మంది భర్త లేని వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళ సమస్యలు కూడా ఇవే.
బట్ నేనే ఇలా ఉన్నా అంటే రోజు ఆదోనికి వెళ్తా సార్ బండి మీద, వాటర్ తెచ్చుకోలేను. ఆయన దాని మీద ఒకరోజు స్లిప్ అవ్వచ్చు, చెప్పలేను టైము. కానీ మా బావగారు తెస్తేనే నీళ్ళు, లేకపోతే తాగలేము కదా సార్. మా సమస్య అంతా ఇప్పుడు ఒక భర్త లేని మహిళ ఎక్కడికి ఆదోనికి వెళ్ళి రోజు ఎలా తెచ్చుకుంటుంది సార్ నీళ్ళు? అలా అని ఫిల్టర్ నీళ్ళు కొనుక్కుంటే మా అత్తమ్మ ప్రాబ్లం. ఎలా అని ఈ సమస్యకి సొల్యూషన్ ఏంది? నా ఒక్క ప్రాబ్లం కాదు సార్, మా ఊరికి మంచి జరగాలి. ఆదోని దగ్గర ఉంది కదా సార్, సిటీకి దగ్గరున్నా ఎలా ఉందంటే మా సిచ్యువేషన్ సిగ్గుపడుతున్నాం సార్. సిటీకి ఇంత దగ్గర ఉంది కదా, వాటర్ కావాలి కదా. నీకు ఒక విషయం చెప్తాను, నీకెంత ఆవేశం ఉంటుందో నాకు చాలా ఆవేశం కాదు సార్, ఆవేశం కాదు, కావాలి అనుకున్నా. నేను ఆదోనిలో అమ్మా ఈ రకమైన నీళ్లు, వారానికి ఒకసారి వచ్చే నీళ్లు గ్రామాలు, 10 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే గ్రామాలు, 15 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా ఉంది అంటే ఒక్క మా ఆదోనిలోనే ఉంది అని నేను అసెంబ్లీలో మాట్లాడాను. నేను నువ్వు ఏదైతే సమస్య చెప్తున్నావో దీన్ని నేను అసెంబ్లీలో మాట్లాడాను. నిజంగా చాలామంది ఆశ్చర్యపోయినారు కూడా. ఏమంటే నిజంగా మీ ఊర్లో వారానికి ఒకసారి నీళ్ళు వస్తాయా? చాలామంది మంచిగా ఏమంటే మీ ఊర్లో నిజంగా 10 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయా? మన దగ్గర తలకలకొండ తలకలకొండలో నెలకు ఒకసారి నీళ్ళు వస్తాయి. తలకలకొండ కొంచెం చాలా మనకు 47 గ్రామాల్లో 15 నుంచి 20 గ్రామాల పరిస్థితి ఇదే విధంగా నువ్వు ఏదైతే చెప్తున్నావో మంచినీళ్ళు 4-5 రోజులకి వారానికి ఒకసారి వచ్చే పరిస్థితి. దీన్ని అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ లేదా మిగతా మంత్రులు మీకు ప్రత్యేకంగా నిధులు ఇస్తాం, ఈసారి అవకాశం వచ్చినప్పుడు జలజీవన్ మిషన్ అంటారు, ఇంటింటికి వచ్చేటువంటి కొళాయి నీళ్ళు ఇది ఇస్తాము అని నాకు చెప్పినారు. కానీ ఇంకా సమయం పట్టేలాగా ఇప్పుడు కొన్ని ట్యాంకులు వేస్తాను, మీ ఊర్లో కూడా అనుకోమా. కొంత ఇలా అభివృద్ధి కొద్దిగా జరగడానికి ప్రయత్నం చేస్తాం. వచ్చే డబ్బుల్ని దృష్టిలో పెట్టుకొని, వచ్చే నిధులు ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు దృష్టిలో పెట్టుకొని కొద్దిగా పనులు రాబోయే రోజుల్లో పూర్తి చేస్తాను. ఆ మాట చెప్పిపోవడానికి మీ ఇంటికి వచ్చినారమ్మా. లేట్ అవుతుందా సార్? వీలైనంత తొందరగా చేసేస్తాను. మందికి వాటర్ ఇస్తే దగ్గర అంత కలిపి ఎమ్మికల్ స్కీమ్స్ అని 17-18 గ్రామాలకు ఇస్తున్నారు ఎమ్మికల్. కానీ మా మందికి మొత్తం మంచినీళ్ళే. ఏమన్నా నింపుకుంటారా? మా ఊర్లో దేవో మా తాగడానికి పోమాక అంటాం. మొత్తం మంచినీళ్ళే. అది జంపాపురం పుట్టినీళ్ళు సార్, అక్కడ కూడా జంపాపురం అక్కడ కూడా వాడుకోవడానికి తాగడానికి మంచినీళ్ళే సార్. ప్రతి ఊర్లో అంటే ఇక్కడ పక్కన పల్లెటూరులో ఓకే సార్ మేము ఒప్పుకుంటాం, బట్ ఊర్లోన నేను వేరే సమస్యలు మాట్లాడలేను. నా ఊరు నేను సక్కంగా చేసుకోలేక వేరే ఊర్ల సమస్యలు నాకెందుకు, కానీ నా ఊర్లో మంచి నీళ్ళు వస్తే చాలు సార్. ఒకటి నిమిషం, ఇదేంటంటే 3 రోజులు అడిగినా కదా, 5 రోజులకు ఒకసారి వదలని చాలు. మాకు నీళ్ళు ఎక్కువ అని కాదు, ఒక 5 బిందెలు ఉన్నా ఒక వారం వరకైనా నడుపుకుంటాం సార్. కానీ తాగడానికి లేకపోతే ఎలా సార్? మాకు రెండో విషయం ఏంటంటే అమ్మా, మనకు తాగే నీళ్ళ సమస్య అంటే వాడుకోవడానికంటే బోర్లో ఉన్న పెట్టేస్తాము, ఎక్కడో చోటు ఇచ్చేస్తాము. మనకంతా తాగే నీళ్ళు ఇప్పుడు అమ్మ చెప్తా ఉంది, మీ అత్తమ్మ చెప్తా ఉన్నారు, తాగే నీళ్లు నాకు మంచి నీళ్లు కావాలా అని అంటున్నాము. మనకు తుంగభద్ర నుంచి వచ్చే నీళ్ళే కాలువ ద్వారా మంచి నీళ్ళు, అంటే మనకు తీయగా ఉంటాయి, తాగడానికి మంచి నీళ్ళే కనబడతాయి. నేను బోర్లో మంచి నీళ్ళు ఇచ్చినా సరే ఉప్పగా ఉంటాయి, వీళ్ళు తాగడానికి ఇష్టపడరు. అదే పెద్ద చెప్తుంది కదా, నాకు అవి పడట్లేదు అని చెప్తుంది కదా. మన ఇప్పుడు వర్షాలు తగ్గిపోవడం వల్ల తుంగభద్రలో కూడా నీళ్లు తగ్గినాయి. దాంతో మనకు అతి కష్టం మీద ఇప్పుడే కొన్ని నీళ్లు తాగడానికన్నా ఇవ్వండి అని అడిగితే నిన్నటి నుంచి వదిలిపెట్టారు. అవి వారంలో కొంచెం వస్తాయి. తుంగభద్ర కాలువలో నుంచి వచ్చిన నీళ్ళని ఎస్ఎస్ ట్యాంకులో పట్టుకొని ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నుంచి మనము ఇంటింటికి మీరు చెప్పినట్టుగా తీయటి నీళ్ళు అందరికీ ఇవ్వాలి. అవి తగ్గిపోవడం వల్ల కూడా ఇప్పుడు బాగా నీళ్ళు వచ్చినాయి ఇంకో తుంగభద్రలో మనం పంపు చేసి కొడతా ఉండొచ్చు. అక్కడ నీళ్ళు ఎప్పుడు తగ్గినాయో ఇక్కడికి రావడం కూడా
దాన్ని చూసి వాడుకోవాల్సిన పరిస్థితి. అసలు అప్పటి నుంచే లేదు సార్ మాకు అది. ఏదో ఈ సంవత్సరం అంటే వర్షాలు లేవంటున్నారు, బట్ పోయిన సంవత్సరాల్లో మస్తు వర్షాలు పడినాయి. అప్పుడు కూడా లేవు మాకు అంతగా. వాటర్ సమస్య అనేది మాకు ఎప్పటి నుంచో ఉన్న సమస్య సార్. ఈ ఉప్పు నీళ్ళకి కూడా మా ఊర్లో పోరాటం చేసిన మహిళలు ప్రతి ఒక్కరు ఉన్నారు సార్. చెప్పుకోవడానికి ఎవరు భయపడిపోయినా నేను చెప్పేది ఒకటే సార్, మాకు ఏ సమస్య వద్దా, ఉప్పు నీళ్ళ సమస్య ఏదైనా ఉన్ని చూసి వాడుకుంటాం. బట్ తాగే నీళ్ళు, అన్నం తినేటప్పుడు చెంబుడు నీళ్ళు కాకపోయినా గ్లాసు నీళ్ళైనా చాలా అవసరం సార్ మాకు. కానీ నా సమస్య ఏంటంటే ఇప్పుడు నా భర్త లేడు, మా అత్తమ్మ ముసలిది, నాకు చిన్న బాబు, నేను ఒకదానే కష్టపడాలి. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి సార్? నా సమస్య అయినా చెప్పండి. ఇప్పుడు ఊరి సమస్య నాకు వదిలే, కనీసం నా సమస్యకి సొల్యూషన్ అయినా దొరకాలి. నాలాగే చాలామంది మహిళలు ఉన్నారు సార్. తాగే నీళ్ళు ఉంటే చాలు సార్ మాకు. ఇప్పుడు మీరు చెప్తున్నారు వర్షాలు లేవు, ఇంకిపోయినాయమ్మ నీళ్ళు చాలా తక్కువ వస్తుంది. ఆ చాలా తక్కువలో కొంచెం తొందరగా అంటే ఒక వారానికో 10 రోజులకో వస్తూ ఉంటే అయినా వస్తున్నాయి సార్. సరిపోవట్లేదంటే నా తప్పు, అసలుకే రావకపోవడం సెక్రటరీ వల్ల. గారు మీరు రండి, ముందుకు రండి అమ్మ. కూర్చోండి. అమ్మాయి పక్కన కూర్చొని ఎలా పరిష్కరిద్దాం చెప్పండి. లైన్ మ్యాన్ ఉన్నాడా? ఆర్డబ్ల్యూఎస్ నాకు 1 వీక్ ఒకసారి వస్తున్నాయి సార్ నీళ్ళు. సో మనం ఏం చేసినామంటే 2 సైడ్స్ వెళ్తున్నాం సార్ నీళ్ళు. ఒక సైడ్ బీసీ కలిపి సార్, ఒక సైడ్ ఏసీ కలిపి వెళ్తున్నాం. సో దానివల్ల 15 డేస్కి ఒకసారి అవుతుంది సార్ వీళ్ళకి రావడానికి. వారం ఒకవైపున ఇంకో వారం ఇంకో వైపున వదులుతారా? మనకు 7 డేస్కి ఒకసారి వస్తున్నాయి సార్. వన్ టైమ్ ఒక బీసీ కలిపి వెళ్తాం సార్, ఇంకోసారి ఏసీ కలిపి వెళ్తాం. 2 వాల్స్ పెట్టుకున్నాం సార్. మరి తొందరగా పాపదులు అడుగుతున్నట్టుగా తొందరగా వదలాలంటే ఏం చేయాలి? నవలెక్కల నుంచి రావాలి కదా సార్, అదే మనకు ప్రాబ్లం. కోఆర్డినేట్ చేసుకోండి కొంచెం. అంటే ఇప్పుడు 15 రోజులు కాకుండా సైజ్ తగ్గించండి, అంటే నిడివి తగ్గించండి. అర్థమైందేమో? వారం వదులుతున్నారు కదా, మన 4 రోజులు వదిలే ఏర్పాట్లు చేయండి. ఓకే సార్. సరే సార్, ఒక నిమిషం. మేడం చెప్పినట్టు 15 రోజులకు ఒకసారి కూడా రావట్లేదు సార్, నెల అయినా కూడా రావట్లేదు సార్. ఎందుకమ్మా? ఒక మాట సార్, ఒక నెలకు అది వాటర్ ఆ నెల కూడా డౌట్. అది కూడా ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ లోపే అయిపోద్ది. మా వంతు వచ్చేలోపు బంద్. ఒకటే ఉంది సార్, ఆ సంపద ఒకసారి వదిలేస్తాం సార్, ఇంకోసారి ఫిల్ చేస్తున్నామంటే అప్పటికి స్టాప్ చేసేస్తారు సార్ వాళ్ళు. సామాన్ల నుంచి రావాలి సార్ మాకు నీళ్ళు. నేను ఆర్డబ్ల్యూఎస్ ఏఈని పంపిస్తానమ్మా రేపు. సరే సార్. మీరు ఏఈ కలిసి ఎలా సాధ్యం అది? కనీసం ఇప్పుడు నెలకు ఒకసారి అంటే అన్యాయం కదమ్మా ఇది. ఎట్లా ఉంటారు మనుషులు కదా, అది కూడా కష్టమే కదా. అవును సార్, సరే. ఇప్పుడు మామూలు నీళ్ళు ఇస్తున్నారు, సంతోషమే. కానీ తాగునీళ్ళు వీళ్ళు కోరుకునే మన అలవాటు పడ్డ నీళ్లు, తుంగభద్ర నీళ్ళని కూడా అలవాటు పడ్డారు కదా, వీలైనంత ఎక్కువ సార్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రేపు ఆఫీసర్ని పంపిస్తానమ్మా, వీళ్ళు స్టడీ చేయనండి. చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసి దీనికి వాటర్ సమస్య ఎప్పుడు తెగుతుందో కొంచెం చెప్పండి సార్. ఎందుకంటే చాలా మంది చెప్పి వెళ్ళిన వాళ్ళే సార్. ఏమా ఏ సార్ నేను వస్తాను సార్. మీ ఇద్దరు వచ్చి స్టడీ చేయాలమ్మా. నాకు కూడా తెలియదు ఇక్కడ ఏ రకంగా వాటర్ వస్తుందని. చేసుకోవడానికి వచ్చినాం. సాల్మగల్ నుంచి నెట్టెకల్ సార్, పెద్ద పెండికల్ సార్, చిన్న పెండికల్ సార్, బసరకోడు, సరళకొండ సార్. మనకి సరళకొండ తీసేసరికి లాస్ట్ అవుతుంది సార్, అక్కడికి ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్ మన ఊళ్ళో కూడా. ఈ ఊరికి ఎక్కువ నీళ్ళు ఇచ్చే మార్గం గురించి ఆలోచన చేయండి అమ్మా. మీరు రేపు ఏఈని పిలిపించుకొని డీని పిలిపించుకొని దీన్ని ఎలా చేయాలని స్టడీ చేసి నాకు అప్డేట్ చేయాలి. ఏమ్మా? అక్కడికి కూడా రావట్లేదు సార్. మాకు ఇంటికి ఒక 2 ఇది చాలా అన్యాయం అమ్మా. దొరికేలా బంద్ సార్. అట్లా కాదు. 50% మెంబర్స్ కూడా నీళ్ళు తాగుతున్నారు సార్, అది కూడా కెమికల్లీ ప్యూర్ బెటర్ అని చెప్పారు సార్. వాటర్ నీళ్లు మంచిగా వస్తాయమ్మా. పోనీ నీళ్ళు వచ్చే నీళ్ళన్నా బాగా నీళ్ళు మంచిగా వస్తున్నాయి సార్, చాలా తక్కువ వస్తున్నాయి సార్. 5 బిందెలు పట్టే కాడ 2 బిందెలు పట్టేలోపు నెల దాకా ఆగాలి సార్. ఆ 2 బిందెలు పెట్టుకొని మేము కరెక్ట్ కాదు కదమ్మా అది. ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు చెప్పారు వెళ్ళిపోతున్నారు సార్. నాకేంటంటే మా సమస్యని ఇప్పుడు ఈ మేడం కప్ప చెప్తావా, మేము ఆమెనే రిక్వెస్ట్ చేసుకున్నాం, ఆమెనే నీ అడుగుతాం. పంచాయతీ సెక్రటరీ అమ్మా. అది మాకు ఒకరు కప్ప నువ్వు చెప్పండి, బాధ్యత వాళ్ళని తీసుకోవాలి పట్టుకొని తల్లి. చేస్తాం. ఇప్పుడు చెల్లి ఏం చెప్తా ఉంది, నువ్వు బాధ్యత తీసుకోవాలి. కొన్ని సమయంలో సార్ ఇలా చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దండి. అంటే నేను సిచ్యువేషన్ చూసే పర్లేదు. కూడా చెప్తున్నా.
మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కాలు మీద కాలు వేసుకొని పక్కన వాళ్ళతో మాట్లాడే సిచ్యువేషన్లు కూడా ఎదుర్కొన్నాం సార్ మేము. కానీ మేము నీటికి మాత్రమే ముందుకు వచ్చాం సార్. అమ్మా నువ్వు అటువంటి పేరు తెచ్చుకోకూడదు. బాగా ఇంకొక విషయం ఏంటి అంటే సార్, 2.5 years అయింది సార్ ఇక్కడికి వచ్చి. ఈ మధ్యలోనే వచ్చాం. అయినా కూడా ఎప్పుడో చూసింటే చెప్తారు నువ్వు కదా, అట్లా కొంచెం మరింత బాగా ప్రజలతో మరింత బాగా మనుషులతో మమేకం. మాట్లాడితేనే కదా సార్ నేను ఏదైనా ఎట్లా ఉన్నాను, కనిపించేది. నేను ఎట్లా పోతున్నా, నిన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నా, చెల్లిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నా, పెద్దమ్మని కూర్చోబెట్టి మాట్లాడుతున్నా, అలాగా వచ్చిన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి గౌరవంగా మాట్లాడడం అన్నది మనం బాధ్యతగా చేసుకోవాలి. ఇంకో విషయం సార్, మస్తు వర్షం పడింది, ఇప్పుడు కరెక్ట్ టైంకి పడింది. ఇప్పుడు మా ఊర్లోకి వెళ్ళండి సార్, మా ఊర్లో ఒక సావిడి ఉంటుంది, ఇక్కడ బాత్రూమ్కి వెళ్తారు సార్, ఆ వాటర్ అన్నీ అక్కడ ఉంటాయి. ఒకసారి మాకు కాలువల గురించి కూడా ఆలోచించారు సార్. ఎందుకంటే కాలు పెడితే ఇప్పుడు బయట చదువుకున్న వాళ్ళు ఉంటారు, కాలు పెడితే ఏ క్రిములు ఉంటాయి అని అంటారు. బట్ మా పల్లెటూరులో క్రిములు కాదు సార్, ఆ పెంటనైనా తొక్కుకుంటూ వెళ్ళే సిచ్యువేషన్లు రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లు ఉన్నంతలో ఉన్నాయి. ఇప్పుడే కావాలని కాదు, కానీ కొంచెం కాలువలైనా ఉంటే వాటర్ వెళ్ళే సమస్య అయినా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ 2 రోడ్లు వేసానమ్మా. ఆ మొదట్లో 2 సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పూర్తి చేశానమ్మా. ఒకటి 15 లక్షలు, ఒకటి 13 లక్షల రూపాయలు. వీలైనన్ని ట్యాప్లు, కొళాయిలు వేసాం. వాడుకోవడానికి అవసరమైన నీళ్లకు ట్యాప్లు వేసాం. అక్కడ వస్తూ ఉంటే నేను నీళ్ళు వస్తూ ఉన్నాయి, తీసుకొని కొంచెం తాగాను కూడా. ఇది వీళ్ళకి అలవాట్లేదు, కానీ ఆ నీళ్లు తాగడం, ఆ నీళ్ళు కూడా మంచివే, ప్యూరిఫైడ్, దాన్ని టెస్ట్ చేసే వదులుతారమ్మా. కావాలంటే మీ ముందు కూడా టెస్ట్ చేస్తారు. ఉప్పు నీళ్ళు కాదే, ఇప్పుడు అక్కడైతే వస్తున్నాయో వాటిని కావాలంటే మనం టెస్టింగ్ సెంటర్ ఉందమ్మా. టెస్టింగ్ ఉంది, టెస్టింగ్ లేదా మీ దగ్గర? వాటర్ టెస్టింగ్ మిషన్ ఉందా అన్న? ఎందుకు లేదు? మీ రెండు సచివాలయాలు ఒకటేనా? తాంబగల్లి ఇది 2 తెచ్చి పెట్టుకోవాలి. ఎప్పుడు నేను విజిట్లో ఉన్న వాటర్ టెస్టింగ్ మిషన్ కూడా ఉండాలమ్మా. ఉంటే ఎక్కడికక్కడ టెస్ట్ చేసి చూపించవచ్చు. నేను ఏ గ్రామానికి పోయినానమ్మా, ఫస్ట్ ఆ నీళ్లు తీసుకొని టెస్ట్ చేసి చూస్తాను, ఇవి తాగడానికి పనికి వస్తున్నాయా లేదా అని చూస్తాను. అది ఎప్పుడు ఆ మిషన్ పెట్టుకొని తిరగాల మనం. తిరిగితే అప్పుడు ప్రజల నుంచి వాళ్ళ ముందు చేస్తే ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటుంది. నువ్వు మరింత బాగా వీళ్ళని చేసుకోవాలి ఏమా, సరేనా? రేపటి నుంచి మేము మీకు అందుబాటులోకి వస్తుంది. ఆమె కోఆర్డినేట్ చేసి నాకు కూడా రిపోర్ట్ చేయాలమ్మా. నాకు ఈ ఊరు అయిన తర్వాత ఇంకో ఊరు ఉంటుంది, ఆ ఊరు తర్వాత ఇంకో ఊరు ఉంటుంది. నేను తిరుగుతూ ఉంటాను కదా, మళ్ళీ వీళ్ళు ఏమనుకుంటారు, నేను మర్చిపోయాను, నేను పట్టించుకోలేదు అనుకుంటా. నువ్వు పూర్తి బాధ్యత తీసుకొని చెల్లెల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఆ అమ్మాయిని రెగ్యులర్ టచ్లో ఉండి ఇటు వచ్చిపోతూ ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాం అనేది ఆ అమ్మాయికి తెలియజేయాలమ్మా. సరేమ్మా? ఇంకొకటి చెప్పమ్మా. ఒకవేళ ఈ వాటర్ సమస్య కొంచెం ప్రాబ్లమే అమ్మా అయితే మాకు చిన్న పర్మిషన్ ఇవ్వండి సార్. మా ఊర్లో వాళ్ళ చెరువు చేసుకుని కానీ పైప్ లైన్ తవ్వుకుంటాం సార్. మాకు ఏంటంటే వాటర్ నిజం చాలా సమస్య. ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఫస్ట్ టెస్ట్ చేసామమ్మా, ఆ నీళ్లు చాలా మంది తాగుతున్నారు కూడా, బాగున్నాయండి. అంటే ఎలా వచ్చిందంటే మీరు ఇంకా నీళ్లు అలవాటు పడిపోయింది అని ఎలా వచ్చింది సార్? కానీ లేదు సార్, ఆ నీళ్ళు తాగుతా ఉంటే కడుపు ఉబ్బరంగా అయిపోతుంది సార్. ఇప్పుడు ఒకసారి తాగితే బాగుంటుంది సార్, ప్రతిరోజు తాగితేనే ఆ ప్రాబ్లం అనేది బయటకు వస్తుంది సార్. మాకు కొంచెం ఆలోచన తెప్పించండి. 2 లేదా మీరే తవ్వుకోండి అమ్మని మాకు ఒక పర్మిషన్ అయినా ఇస్తే మేము ఊర్లో మీరు తవ్వాల్సిన అట్లా కాదమ్మా. తవ్వుకొని ట్యాపులు వేయడం సమస్య కానే కాదు, నీళ్లు అందుబాటులో ఉండడం లేకపోవడమే సమస్య. నీళ్లు అందుబాటులో ఉండడం నీకు అర్థమైందా? తుంగభద్రాన్ని వినాలి నువ్వు ఒకసారి. ఇప్పుడు ట్యాప్ వేసేస్తానమ్మా, ట్యాప్ వేస్తే ఆ ట్యాప్లో నుంచి ఇవ్వడానికి నీళ్లు తక్కువగా ఉన్నాయనేది మనకు సమస్య. ఇప్పుడు వాడుకోవడానికి సమస్య లేదు. తాగే నీళ్ళు ఏవైతే మనం తుంగభద్ర నీళ్ళు అంటున్నామో దాన్నే మనం మంచినీళ్ళు అంటాం. యాక్చువల్గా బోర్లో వేసి టెస్ట్ చేసి తాగిన నీరు కూడా మంచినీరే, కానీ మనకు నువ్వు చెప్పావు కదా ఉబ్బరం అవుతుంది అట్లా అంటున్నాం కదా, అందువల్ల తాగడానికి ఇష్టపడం మనం. తుంగభద్ర నీళ్లు కావాలంట. తుంగభద్ర నీళ్లు తీసుకురావడానికి, స్టోర్ చేసుకోవడానికి మనకు ఒకే ఒక చెరువు ఉందమ్మా. దాన్ని ఇంకొక చెరువు తవ్వించడానికి కూడా ప్రయత్నం చేస్తాను. డబ్బులు వస్తే ఇంకో చెరువు తవ్విస్తే నీళ్లు నింపుకోవాలి కదా, నింపుకుంటే ఇవ్వడం ఈజీ. ఇప్పుడు ఏమిటి, వచ్చిన నీళ్ళు వచ్చినట్లు ఇచ్చేస్తున్నాము, అందువల్ల అయిపోతా ఉన్నాయి. సో మనం ఎక్కడన్నా నింపుకోగలిగితే చెరువులు తవ్వి, ఆదోనిలో మొత్తం కలిపి 13 చెరువులు ఉన్నాయమ్మా. మొత్తం చిన్న పెద్ద చెరువులు మొత్తం మన గ్రామాలు ఎన్ని ఉన్నాయి? 46 గ్రామాలు ఉన్నాయి. చిన్న పెద్ద కలిసి గ్రామాలు 46 ఉంటే 46 గ్రామాలకు 46 చెరువులు ఉండాలి కదా. కానీ మనకు 13 చెరువులే ఉన్నాయి. దాంట్లో కూడా చిన్న చెరువులు 6, పెద్ద చెరువులు 7. ఇది సమస్య. కాబట్టి కొత్తగా మనము సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కట్టించాలా, నీళ్ళు స్టోర్ చేసుకోవాలి. తుంగభద్రాన్ని తెచ్చుకొని నీళ్ళు అక్కడ అట్లా పెట్టుకొని మళ్ళీ తొందరగా ఇవ్వాలి.
ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తానమ్మా. డెఫినెట్గా మార్పు చూస్తారు. ఎలక్షన్లో అయిపోతాడు చూడండి సార్, మీరు చెప్పినట్టే వింటాం. ఎలక్షన్ల విషయం కాదులేమ్మా, వీలైనంత తొందరగా చేసేస్తాం ఏమ్మా. నీళ్లు వీలైనంత ఎక్కువ సార్లు వదలడానికి ప్రయత్నం కూడా చేయండి అమ్మా. కంప్లైంట్ వస్తున్నప్పుడు ఇప్పుడు ఇది ఒకటి సలగలకొండ నేను వ్యక్తిగతంగా చూశాను, ఒకటి ఇంకొక ఊరేదో చూశాను. ఈ 3 ఊర్లలో నెల అని చెప్తున్నారు. ఇది సరైనది కాదు. నెల చాలా భయంకరం కదమ్మా. నెల లోపు రావట్లేదు సార్, నెలే ఇంకా పైన కానీ తక్కువ అంటే లేదు, నెల దాటుతుంది. దీన్ని కూడా చేయాల్సింది. ఏమ్మా అది సార్ డ్రైన్ మనం చెప్తుంది కదా, డ్రైన్ ఆ వీధిలోకి వెళ్ళానమ్మా. ఈ పక్క కాలువ మూసేసుకున్నారు, వీళ్ళే ఆ పక్క కాలువ మూసేసుకున్నారు. నీళ్ళని ఎక్కడికి పోతా ఉన్నాయి? డ్రైనేజ్ ఉంటేనే కదా సార్ వాటర్ పోయేది. డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు సార్ ఈ ఊర్లో. ఈరోజు వర్షం బాగా పడినట్టుంది. మీరు వచ్చారు కదా సార్, అందుకే వర్షం కూడా సపోర్ట్ చేస్తుంది. సార్ మాకు మండిగిరి ప్రయత్నం చేయాలి. మండిగిరి అయితేనే మాకు దగ్గర కానీ టౌన్ ఎట్లో ఆ చుట్టుపక్కల గ్రామాలు తిరగాలంటే 17 గ్రామాలు ఉన్నాయి, అవి రావు మాకు వాటర్. సమస్య వాటర్ సమస్య అంటే నేను ఏమంటానంటే డైలీ కాదు, 2 రోజులు 3 రోజులకు ఒకసారి ఇవ్వడం కూడా మాకు వద్దు. 5 రోజులకు ఒకసారి 5 బిందెలు వచ్చినా కూడా అడ్జస్ట్ చేసుకుంటాం మేము. అవే కావాలని కాదు, అడ్జస్ట్ చేసుకున్నాం. తాగే కోటే ఉన్నా, వండుకునేది ఎట్లనో వండుకున్నాం. తాగేకి నీళ్ళు లేకపోతే గొంతు కూడా చేస్తాం. ఇంకా మేము ఆ రోజుల్లోకి వస్తాం. ఏదో మారింది, జనరేషన్ మారిందంటే ఏడ మారుతుంది. అప్పట్లో నీళ్ళు తాగేటోళ్ళు, ఇప్పుడు వాటర్ ఫిల్టర్ వాటర్ మొత్తం మా ఊర్లో. ఇక్కడ ఫిల్టర్ ఉందా? ఇక్కడ ఈ ఊర్లో ఊరు బయట ఉంది సార్, ఊరు పొలిమేర దగ్గర. ఎంత చార్జ్ చేస్తారు? 10 రూపాయలు వేస్తారు క్యాన్ 10 రూపాయలు. అవును సార్. పగలంతా తిరుగుతూనే ఉంటారు. ఈ నీళ్ళ సమస్య కాబట్టి ఇంటికి 10 బిందెలైనా వేసుకుంటారు సార్. బిందె 10 రూపాయల, క్యాన్ 10 రూపాయల. ఏదైనా తీసుకో ఒకటే సార్, కొన్ని ఎక్కువ తీసుకున్నా వదులుతారు పాపం, అలా ఏం లేదు. దృష్టిలో పెట్టుకుని మండిగిరి ఏర్పాటు చేయండి. మన ఎవరైనా అన్ని గ్రామాలు కలిపితే కష్టం సార్. ఈ విలేజ్ టౌన్కి దగ్గర సార్, ఇది 4-5 కిలోమీటర్ అవుతుంది. కానీ మండిగిరి ఎక్కువ వచ్చింది సార్. అందులో వచ్చి కృష్ణుని గుడి వరకు పైపులు ఉన్నాయి. అదే కొత్త బైపాస్ ఉంది కదా సార్, అట్లా ముందుకు వచ్చింది. కంపల్సరీ ఓట్లు ఉంటాయి, కానీ మేము చెప్పాము, చేసి చూపిస్తాం. బట్ మీరు కూడా అలాగే చేస్తే చాలా బాగుంది. చాలా సంతోషం చెల్లి, ధైర్యంగా ఉండమ్మా.